నమస్తే. జాబ్ క్యాలెండర్పై ప్రధానంగా నిరుద్యోగులు అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వాన్ని అయితే మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తారు, హామీ ఎప్పుడు నెరవేరుస్తారు అంటూ కూడా ప్రధానంగా ఈ మధ్యకాలంలో కార్యాచరణ అయితే చేయబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగ జేసీ జనార్దన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏంటి కార్యాచరణ, ఏంటి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు అనేది, ఏం చెప్పదలుచుకున్నారు, నిరుద్యోగులు పడుతున్న సమస్య ఏంటి, ప్రభుత్వ దృష్టికి ఎలాంటి అంశాలు తీసుకుపోతున్నారు. ప్రభుత్వానికి సిగ్గు లేదని చెప్పదలుచుకున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వీళ్ళకి ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో మా కష్టం మీద వాళ్ళ ఉద్యోగాలు ఊడతాయి. 3 ఏళ్ళు ఉంటారేమో, కానీ ఈ 3 ఏళ్ళు కూడా వాళ్ళు ముక్కుతూ మూలుగుతూ ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థలలో మున్సిపాలిటీలలో సత్తా ఏందో చాటుతాం. 100%గా వీళ్ళు అన్నట్టు జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందే. జాబ్ క్యాలెండర్లో ఏదో 200, 300 పెడితే ఊకం. మీరు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిర్రు. మీరు మీ అధినాయకత్వం అందరు చెప్పారు. మీ సోషల్ మీడియాలో మీరు డంకాపదంగా మొత్తుకున్నారు ప్రియాంక గాంధీ తోటి అందరితోటి పెట్టుకొని. మరి ఈరోజు ఆ 2 లక్షల ఉద్యోగాలంటే ఒక్కొక్క ఆయన ఏదేదో కాకమ్మ కబుర్లు అన్నీ చెప్తా ఉన్నారు. మాకు 2 లక్షల ఉద్యోగాలు అని లేదని, అదని లేదు, ఇదని లేదు, మేము ఏడన్నాం అని చెప్తున్నారు. ప్రియాంక గాంధీ గారు ఇగో ఒక డిక్లరేషన్, ఆమె ఇచ్చినటువంటి ఒక డిక్లరేషన్ ఇది. ఈ డిక్లరేషను ఆమె సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఇచ్చారు. మరి రాహుల్ గాంధీ గారు వచ్చి హామీని బలపరుస్తామని చెప్పారు, నెరవేరుస్తామని చెప్పారు. మరి మిగతా వాళ్ళిద్దరు శ్రీధర్ బాబు వాళ్ళు వీళ్ళు జంబో జట్కాలు అందరూ కూడా ఇప్పుడు వచ్చి జాబ్ క్యాలెండర్ లేదు, 2 లక్షల ఉద్యోగాలు లేదంటున్నాను. ఒకటే చెప్పదలుచుకున్నాం, 2 లక్షల ఉద్యోగాలు లేదంటే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోవాలని నువ్వు ఫిక్స్ అయినా, మేము కూడా ఏం చేయాలని అని మేము ఫిక్స్ అయినాం. ఎమ్మటే గాంధీ భవన్కు 12వ తారీఖు నాడు లక్షలాదిగా విద్యార్థులం వస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీ పత్రాలు తీసుకొని వస్తున్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు నింపలేదు, ఇవి ఇప్పుడు నింపురు అని వినతి పత్రాలతో వస్తున్నాం. మీరు కనుక వినకపోతే హైదరాబాద్లో 20,000 నుంచి 50,000 మందితోటి కవాతు నిర్వహిస్తాం, భారీ బహిరంగ సభను పెడతాం. అప్పటికి మీరు వంగలేదనుకో ఖచ్చితంగా ఆమర్ నిరాహార దీక్ష కేంద్రాలుగా గ్రంథాలయాలు మారబోతున్నాయి. త్వరలో ఇక నోటిఫికేషన్ రాబోతుంది. నిరుద్యోగుల సమస్యలను కూడా మేము దృష్టిలో పెట్టుకుంటున్నాం, తప్పకుండా వాళ్ళకు న్యాయం చేస్తామని కూడా ప్రభుత్వం నుండి ఒక్కొక్కరు కూడా మాట్లాడతారు. దానికి ఏం న్యాయం చేస్తారు, ఏం న్యాయం చేస్తారు? ఎవరికి సోయి లేదు. ఒకడు 60,000 ఉద్యోగాలు నింపిన అంటాడు, ఒకడు 70,000 అంటాడు, ఒకడు 30,000 అంటాడు, ఒకడు 50,000 అంటాడు, ఒకడేమో 2 సంవత్సరాలల్లో 1,00,000 ఉద్యోగాలు అంటాడు, ఇంకొకటేమో ఇంకా మిగతా 3 సంవత్సరాల ఉద్యోగాలు అంటారు. ఏం మాట్లాడతారు వీళ్ళు? ప్రభుత్వ పెద్దలను గౌరవిస్తుంటే చిన్న వార్డు మెంబర్ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవడు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. గౌరవనీయులు మంత్రులు అందరూ కూడా మీ మీద గౌరవం ఉంది, ఇష్టం వచ్చిన నోరు పారేసుకుంటే బాగుండదు, మీరే చులకన అయిపోతారు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఈసడించుకుంటున్నారు. ఇప్పటికే ఈ సిగ్గులేని వాళ్ళని మేము గెలిపించింది కనీసం మాట్లాడేటప్పుడు ఒక పొంతన లేకుండా మాట్లాడుతున్నారు అనేటటువంటిది. 12వ తారీఖు గాంధీ భవన్ వేదికగా వినతి పత్రాలు సాధారణంగా ఇవ్వబోతున్నారు, లేకపోతే ఆ రోజు ఏమైనా ప్రొటెస్ట్ కార్యక్రమం లాగా ఏమైనా చేయబోతున్నారు? ప్రొటెస్ట్ ఏం లేదు, మేము చెప్పిందే చేస్తాం. చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండదు. మీకు భయపడేది లేదు. భయపడేది అనేటటువంటి నిరుద్యోగులలో లేనప్పుడు ఒకటి చెప్పి ఇంకొకటి ఎందుకు చేస్తాం? మీకు ఆ రోజు వినతి పత్రాలు ఇస్తాం. వినకుంటే 40,000 మందితోటి, దాదాపు 40,000 మందితోటి హైదరాబాద్లో భారీ బహిరంగ సభ పెడతాం. దానికి సన్నాహక కార్యక్రమాలన్నీ చేస్తాం, అంతటా తిరుగుతాం. ఒకవేళ నువ్వు 40,000 మందికి పర్మిషన్ ఇవ్వకుంటే హైకోర్టుకు పోతాం, హైకోర్టు నుండి తెచ్చుకుంటాం. షరతులతో కూడింది ఇస్తారా, షరతులు లేకుండా ఇస్తారా, హైకోర్టు నుండి పర్మిషన్ తెచ్చుకొని నిర్వహిస్తాం. మా సత్తా ఏందో చాటుతాం. అంటే ఎలాంటి ఏ విభాగాల్లో ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఏ శాఖలకు సంబంధించిన ఇవ్వాల్సిన అవసరం ఉంది, అలాగే ఎవరికి ఇస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది, ఎలాంటి లెక్కలు ఉన్నాయి? వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అన్ని శాఖలలో ఖాళీ. ఏ శాఖలలో ఫిల్ చేసిర్రు? అన్ని శాఖలు, అటెండర్ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు అన్ని ఖాళీనే ఉన్నాయి, అన్నీ ఇవ్వాల్సిందే. ఇప్పుడు తక్షణం జీపీఓ అని అదేనేం లేదు, అన్నిటికీ ఇవ్వాల్సిందే. తక్షణం అంటే ఒకటంటే గదే ఇస్తాడు. ఏది లేదు. మీరు అన్నటువంటి సమయం 1 సంవత్సరం దాటిపోయింది, సంవత్సరం మీద 6 నెలలు అయింది. కాబట్టి అటెండర్ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు ఉన్న ఖాళీలన్నీ తక్షణం ఇవ్వాల్సింది. అదే మా డిమాండ్. నెక్స్ట్ ఇంకొక డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ సెక్టార్ కుచించుకుపోతుంది. ఇది కుచించుకుపోయేటటువంటిది, ఇది మరుగుజ్జు వ్యవస్థగా మారుతుంది. ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగాలు పెరుగుతున్నాయి. మీరు ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ ప్రకారమే మాకు 100%గా స్థానిక కోటా రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందే. ఇవ్వకుంటే మేము ఊకోము. మీరు ఇవ్వకుంటే మీ ఎంట పడతాం, బర్జన్గా లెక్క పట్టి మిమ్మల్ని పట్టి పీడిస్తాం, మీ కుర్చీలను ఊడగొడతాం, మిమ్మల్ని గద్దె దింపుతామని కూడా చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటిది ఇగో యూత్ డిక్లరేషన్. ప్రైవేట్ సెక్టార్ ఇవాళ మేము కొత్తగా పెట్టింది కాదు, ఇదే వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్. ప్రైవేట్ సెక్టార్ వ్యాపిస్తుంది, గవర్నమెంట్ సెక్టార్ను కబలిస్తుంది. అది ఒక కరోనా వైరస్ లెక్క.
అందులో ఇవ్వాల్సిందే. ఎందుకంటే మీకు కూడా ఉద్యోగ భద్రత ఉందా? ఇప్పుడు మీ వ్యవస్థ ఎవరు నడుపుతున్నారో ఆయన రేపు ఒక పొలిటికల్ పార్టీకి ఇన్క్లైన్ అయ్యింది అనుకో, ఆయన చెప్పినట్టు మీరు ఇనలేదనుకో, వెంబడే మిమ్మల్ని తీసేస్తారు. మీకు కూడా లేదు కదా. ప్రైవేట్ సెక్టర్లో కూడా ఒక ఉద్యోగ భద్రత ఉండాలి, సోషల్ రిజర్వేషన్స్ ఉండాలి, లోకల్ రిజర్వేషన్. ఎక్కడి నుంచి ఆయన ఊడిపడ్డారు ఏలియన్స్ వాళ్ళు? తెలంగాణ భూమి వాడుకోవట్లేరా, నీళ్ళు వాడుకోవట్లేరా, కరెంటు వాడుకోవట్లేరు, ఏది వాడుకోవట్లేరు? ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి ప్రోడక్ట్ని మనమే కొంటున్నాం. మరి ఈ భూమికి ఇవ్వాల్సిన బాధ్యత లేదా? పే బ్యాక్ టు ద సొసైటీ అంబేద్కర్ గారు చెప్పారు కదా, దాని నుంచే కదా వచ్చింది. ఇట్లా ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ చేయకుంటే బహుజన తెలంగాణ ఎట్లా మారుతుంది? ఇది సామాజిక తెలంగాణకు ఏ విధంగా మారుతుంది? ఇగో ఈ మెట్రో కట్టిండు, ఎవరు కట్టిర్రు? ఆ మెట్రో కట్టిన దాంట్లో ఎవడన్నా తెలంగాణ వాడు ఉన్నాడా కాంట్రాక్టర్? దాన్ని చిన్న చిన్న బిట్లుగా చేసేసి నిరుద్యోగులకు అవకాశం ఇవ్వచ్చు కదా. నీళ్లు నిధుల నియామకాలలో నీళ్లు బహుజనులకు రాలేదు, నియామకాలు బహుజనులకు రాలేదు. అసలు నిధులు అయితే బహుజనులకే రాలేదు, బలిసిన వాళ్ళకి వచ్చినాయి, అది కూడా తెలంగాణ ఇతరులకు వచ్చినాయి. నీళ్లు రాలేదు, నిధులు రాలేదు ఈ బహుజనులకు, నియామకాలు కూడా దక్కాల్సిందే. వీటిని కూడా దక్కకుండా నోర్లు కొడుతున్నారు. ఫార్మా సెక్టారు విపరీతంగా వ్యాపించింది. ఇండియా వరల్డ్లోనే ఫేమస్ అయిపోయింది, వ్యాక్సినేషన్లో ఫేమస్ అయిపోయింది, సాఫ్ట్వేర్లో ఫేమస్ అయిపోయింది, సినీ రంగంలో ఫేమస్ అయిపోయింది. నిన్న సినీ రంగంలో కూడా తెలంగాణని ఒక వాదం వచ్చింది, కొట్లాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు కదా. మిగతా రంగాలలో ఎందుకు ఇవ్వరు? అన్నిటి నుంచి మాకు తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, తెలంగాణ నుంచి తెలంగాణేతరుడు పోవాలి, తెలంగాణకి ఉద్యోగాలు రావాలి, నాన్ ముల్కి గో బ్యాక్, తెలంగాణకి ఉద్యోగాలు రావాలంతే. లాస్ట్ ఒక మాట చెప్పండి, ప్రతిపక్షాల ట్రాప్లో పడొద్దు. నిరుద్యోగులు చాలామంది కూడా వాళ్ళ ఆవేశాలకు లోనవుతున్నారు, అసహనానికి గురవుతున్నారు. వాళ్ళ మాటలు నమ్మి మీరు తొందరపడొద్దని కూడా ఇటు ప్రభుత్వం నుండి చెప్తున్నారు. వాళ్ళకి ఎవడు పడ్డాడు ప్రతిపక్షాల ట్రాప్లో? ఎవడు పడ్డాడు? ఎక్కడ పడ్డాడు? మా మీద ఏ కండువలు ఉన్నాయి? వాళ్ళ ట్రాప్లో మేము ఎందుకు పడతాం? మేము చేసేదానికి వాళ్ళు ఉరికొస్తున్నారు. ప్రతిపక్షాలు కాదు, అధికార పక్షాలు కూడా నిరుద్యోగులతో తిట్టించుకుంటే మాకు పదవులు వస్తాయి, నిరుద్యోగుల దగ్గరికి పోతే చర్చలు చేస్తే పదవులు వస్తాయని అధికార పక్షం అట్టనే ఉంది. ఒక్కొక్కరు వచ్చి మాతోటి తిట్లు తినించుకొని ప్రమోషన్లు తెచ్చుకుంటారు. ఒక ఆయనకు ఒక పదవి వచ్చింది, ఎమ్మెల్సీలు వచ్చినాయి. మరి ఇప్పుడు ప్రతిపక్షాల వాళ్ళు కూడా మా కాడికి వచ్చేస్తే మేము నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్నామని వాళ్ళకు కూడా రేపు అధికారం వచ్చినాక వస్తుంది. లేకుంటే జిల్లా ఇన్ఛార్జీలు ఇస్తారు, మండల ఇన్ఛార్జీలు ఇస్తారు, మాకు పదవులు ఇస్తారు. రేపు అధికారం వస్తే ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలో పోతే వస్తాయని వాళ్ళు ఎంపర్లు ఆడుతున్నారు. మేము ఎవరి కాడ ఎంపర్లు ఆడట్లేము, ఎవరి దగ్గరికి పోవట్లేము. అందరూ మా చుట్టూ తిరుగుతున్నారు. ఆయన మరి ప్రభుత్వాన్ని కూడా మేమే కదా గద్దె దించి గద్దెనెక్కించింది. మా చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి మేము ఎవరి చుట్టూ తిరగట్లే. ఇది గుడి లాంటిది నిరుద్యోగ ఉద్యమం. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు కానీ గుడిపోయి భక్తుల చుట్టూ ప్రదక్షిణ చేస్తారు? చెప్పండి. గుడి కదలుద్దా? కదలదు. నిరుద్యోగ ఉద్యమం కూడా ఎవరి చుట్టూ కదలట్లేదు, మా చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు. మొత్తంగా ఇది ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో హామీ కూడా ఇచ్చింది, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తామని కూడా కాంగ్రెస్ అయితే మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పింది. ఆ మాటను నెరవేర్చాల్సిన అవసరం, లేకపోతే మాత్రం ఇక ఇప్పటికే చాలా సమయం ఇచ్చాము. 12వ తారీఖున గాంధీ భవన్కి వచ్చి అయితే మాత్రం వినతులు ఇస్తాము. ఇక ఎటువైపు నుండి ఎలాంటి స్పందన రాకపోతే మాత్రం భారీ ఉద్యమ కార్యక్రమాన్ని కూడా చేపడతాము, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధమవుతున్నాం. ఇదే సందర్భంలో ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలి. ఇప్పటికే ప్రభుత్వ రంగంలో మాత్రం ఉద్యోగాలు తగ్గిపోయాయి, ప్రైవేటు సెక్టార్లో కూడా ఇక రిజర్వేషన్లు కల్పించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా నిరుద్యోగ జేఏసీ జనార్దన్ గారు చెప్పిన సందర్భం అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.